ఇల్లు ఇస్తా అన్నావు, పెన్షన్ ఇస్తా అన్నావు, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నావు, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఖతం, టాటా, బాయ్ బాయ్, పాయే పరువు మొత్తం గంగల కలిసిపాయే. కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ మొత్తం హుస్సేన్ సాగర్లో కలిసిపాయే. ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వి, ఇల్లేది జాగేది ఎవడిస్తామని చెప్పమన్నాడు, చెప్పినోళ్ళు ఎందుకు ఇస్తలేరు, వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అని ఎమ్మెల్సీ విజయశాంత్ అడుగుతుంటే కాంగ్రెస్ సర్కార్ను నడిపిస్తున్నోళ్ళు ముఖాలు మాడి మసిబొగ్గుగా వచ్చు. ఈ 4 ముక్కలు చాలవా కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎట్లున్నదో చెప్పేదానికి? సొంత పాటోలే షిషి అంటున్నారు. అంటే ఇక ఆ సర్కారు ఎంత గొప్పదో అర్థం చేసుకోండి అన్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు తిప్పుతున్నారు. ఈ మేడం సంగతి ఇట్లుంటే ఇగో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన గోడెలా పోసుకున్నాడు అసెంబ్లీలా. ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక 3 అధ్యక్ష ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. కుంపదీసి సర్కార్ మీద కోపంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా ఏంది రాజగోపాల్ రెడ్డి సారు? ఏమో చేసినా చేస్తాడు కావచ్చు. ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళకి దగ్గరోళ్ళ నియోజకవర్గాలలోనే పనులు జరిగితే ఇక మేముండేందుకు, మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే దానికి కూడా ధైర్యం వస్తలేదన్నట్టు చెప్పిండు. సర్కార్లున్నా మా పరిస్థితి గిట్లుంటే పాపం ప్రతిపక్షాల పార్టీల ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండాలి అధ్యక్ష అన్నట్టు ఇజ్జత్ తీసి ఇంటెన్ కేసినంత బరాబర్ పనిచేసిండు. ఏమైనా వాళ్ళే పనులు చేసుకుంటారు. ఇదెక్కడి న్యాయం అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రుల పరువును తీసుకుపోయి పాకాల షెర్ల కలిపినంత బరాబర్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా మాట్లాడితే మిత్రపక్షం ఎమ్మెల్యేలు ఇంకెట్లా మాట్లాడాలి? సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు చెవులలో రాళ్లు పెట్టొత్తున్నట్టు చేసిండు. క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తా ఉంది. ప్రతి సెక్షన్ కూడా ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అయ్యా, మీరు తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు పెద్ద సొల్లు, దాంట్లో పసలేదు, పనికిరాదు. దీన్ని రిఫేర్లు చేసేటానికి కమిటీ లేచుడు శుద్ధ దండుగా. దీన్ని తీసేసి ఇంకోటి కొత్త బిల్ తయారు చేయండి అని తువ్వాలల్లా చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ సర్కార్ను. ఓ సర్కార్కు మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే సిగ్గుశరం ఉన్నోళ్ళు అయితే ఉల్లాకుతో ఉరిపెట్టుకొని చచ్చిపోతారు, లేకుంటే నీళ్లు లేని బాయిలో దుంకుతారు. అరే ప్రజలు తిడుతుండే, ప్రతిపక్షాలు తిడుతుండే, ఇటు సొంత పార్టీలు తిడుతుండే, ఆఖరికి మిత్రపక్షాలు కూడా తిట్టినంత బరాబ్ చేస్తుండే. ఇక ఎందుకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉండి అంత గాయ గందరగోళమైందో ఏమో పోన్రి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లా అని అనుకుంటురట సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిట్టిన తిట్లిన్నా తెలంగాణ పబ్లిక్ కూడా.